శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ పంచాంగ శ్రవణము అంటే మేము చేసేది పఠనం, మీరు వింటూ ఉండేటువంటిది శ్రవణం అని దీని యొక్క విధానం. ఈ ఉగాది పండుగ ఈసారి పరాభవ అనేటువంటి నామధేయంతో వస్తూ ఉన్నది. మనము గత సంవత్సరము విశ్వావసు అనేటువంటిది అయిపోయి పరాభవ అనేటువంటి నామధేయంతో, అంటే పరాభవం ఈ పేరులోనే కొంచెము పరాభవం అనేటువంటిది ఉంది అని అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అది వాస్తవమే. ఎంతో కొంతమందికి ఈ సంవత్సరము కాస్త పరాభవం అనేటువంటిది ఉండవచ్చును. అంత మాత్రాననే మనము పేరు అలా ఉంది కాబట్టి అందరూ పరాభవింపబడతారు అనేటువంటిది ఏమీ కాదు. కనుక ఎవ్వరూ ఆందోళన చెందవలసినటువంటి అవసరము అగత్యము ఏమీ లేదు అనేటువంటిది ముఖ్యముగా తెలియచేయటం. రాక్షసనామ సంవత్సరము అని ఉంటుంది. ప్రభవ విభవ వీటిల్లో అందరూ రాక్షసులం అయిపోతామా? కాదు కదా. అందువల్ల ఆనందనామ సంవత్సరం అంటే అందరూ సంతోషంగానే ఉంటారు, ఇంకా బాధలు ఉండవు అని కాదు. కాబట్టి ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరము. ఏదో పేరు అలా ఉంటుంది కానీ ఎవ్వరూ ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఏమీ లేదు అనేటువంటిది ఒకటైతే, ఇక ఈ సంవత్సరము రాజు గురువు అయినాడు. గురుగ్రహం అంటే గురు భగవానుడు రాజు అయినాడు. కుజుడు మంత్రి, చంద్రుడు సైన్యాధిపతి, గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి, రవి రసాధిపతి, శుక్రుడు నీరసాధిపతి అయినాడు. ఇక్కడ విశేషము అనేటువంటిది ఒకటి చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు రాజవడం అనేటువంటి దాని వలన ఏమిటి అంటే, గురుగ్రహము గనక ఎవరి జాతకాల్లో అయితే అద్భుతముగా ఉంటుందో, యోగవంతముగా ఉంటుందో, అద్భుతముగా వాళ్ళ యొక్క జాతకము మహాద్భుతముగా ఉండబోతుంది అని ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి కుజుడు మంత్రి. కుజగ్రహం ఎప్పుడైతే మంత్రి అయినాడో మంత్రాంగము అనేటువంటిది వింటూ ఉంటాం మనం. అంటే భూముల యందు కానీ, ధనము యందు కానీ, కుటుంబము యందు కానీ, వివాహ కళ్యాణాలు ఇవన్నీ వీటి శుభకార్యాల యందు కానీ, అలాగే కోర్టు వ్యవహారాల యందు కానీ, రక్షక భటులు పోలీసు వ్యవస్థ యందు కానీ చాలా తెలివిగా ఆలోచనలు చేసేటువంటి విధానము ఉంటుంది. అలాగే మళ్ళీ గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు మేఘాధిపతి అన్నాడు. చంద్రుడు మేఘాధిపతి అయినటువంటి దాని వలన పంటలు చాలా సజావుగా సస్యశ్యామలముగా పండే అవకాశము ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? మనఃకారకుడైనటువంటి చంద్రుడు మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి అయినటువంటి దాని వలన రైతులందరూ కూడా మానసిక సంతోషముతో ఉండటానికి మేలు జరుగుతుంది అనేది అర్థము చేసుకోవాలి. ఇక నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి, 2 పాపగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడే తెలుస్తూ ఉన్నది ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి యోగము ఎలా ఉండబోతుంది అనేటువంటిది. 9 గ్రహాలలో నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి. ఇంకా అర్థం చేసుకోండి, మీకే తెలుస్తుంది. దీనివలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు అత్యద్భుతముగా ఉండబోతూ ఉన్నాయి, ఇంకా చాలా మెరుగుపడతాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. గోష్ఠాప్రాపకుడు, గోష్ఠా బహిష్కర్త ఈసారి గోపాలకృష్ణుడు. అంటే పశువులు, పాడి పంట అనేటువంటివి సమృద్ధిగా ఉంటాయి, పాలకు మంచి గిరాకీ వస్తుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే గడ్డికి కూడా ధరలు పెరుగుతాయి అనేది అర్థమవుతూ ఉన్నది. రైతులకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుండబోతున్నది అనేటువంటిది సుస్పష్టమవుతూ ఉన్నది. పంటలు 7 శుభగ్రహాలు అయినటువంటి దాని వలన
దేశానికి వెన్నెముక అయినటువంటి అందరికీ ఆహారాన్ని కుల మత జాతి భేదాలు ఏమీ లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరికీ ఆహారాన్ని పండించేటువంటి రైతులకు చాలా యోగవంతముగా ఉండబోతూ ఉన్నది. పంటలు బాగా పండుతాయి అనేది అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈసారి ఈ ఒక్క ధాన్యానికి మాత్రమే విలువ ఉంటుంది అని అనటానికి లేదు, అవకాశము లేదు. సర్వధాన్యాలు పండే అవకాశము ఉన్నది. అన్ని రకాల ధాన్యాలు కూడా యోగవంతముగా పండుతాయి, మేలు జరుగుతుంది అనేటువంటిదే ఉన్నది. ఇక 12 జూలై 2026 నుండి 12 ఆగస్టు 2026 వరకు గురుమౌఢ్యమి, 15-10-2026 నుండి 25-10-2026 వరకు శుక్రమౌఢ్యమి అనేటువంటివి ఉన్నాయి. అలాగే 2 జూన్ 2026 నుండి ఉదయం 11:58 గురువు కర్కాటక రాశిలో ప్రవేశించుట వలన ఇది 14/6/2026 వరకు యమునా నది పుష్కరాలు అంటున్నాం. యమునా నది అంటే ఎంతో మహోన్నతమైనటువంటిది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు? రాధాదేవి కృష్ణుడి కోసము యమునా నదీ తీరములో ఎదురు చూస్తూ ఉన్నది అనేటువంటిది. అటువంటి యమునా నదిలో గనక మనము ఎప్పుడైతే మనము ఈ పుష్కర సమయములో స్నానము చేసినామో భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమికుల యొక్క ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ అరమరికలు కానీ, అలాగే తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అలాగే భార్యాభర్తల యొక్క ఇది అలా అందరికీ కూడా ప్రేమలు పెరుగుతాయి. రాధాదేవి యొక్క ప్రేమ కృష్ణుడి మీద ఎలా ఉంటుంది? అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. రాధాకృష్ణుల యొక్క ప్రేమ అత్యద్భుతమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ అనేటువంటిది మూలమైనటువంటి ఒక పాట కూడా ఉన్నది. యమునా నదిలో నల్లనయ్యకై ఎదురు చూసినది రాధ అనేటువంటిది మనము వింటాము పాట. అందువలన అటువంటి యమునా నది పుష్కరాలు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. ఈ పుష్కరాలు అందరూ కూడా దాంట్లో పుష్కరాలు సందర్భముగా స్నానం ఆచరించి మీ యొక్క మనస్సుకు సంతోషము అనేటువంటిది కలిగించుకుందురుగాక. ఈ సంవత్సరము 4 తూముల వర్షము, 2 తూముల యొక్క గాలి విపరీతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈ ఉగాది యొక్క విశేషము, పంచాంగము యొక్క సారాంశము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిసి మకర రాశి. ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యత 1, అగౌరవము 2. ఈ రాశి వాళ్లకు ఆదాయం 2, 8 వ్యయం అనంగానే అర్థమైపోతూ ఉన్నది. రాజకీయాలలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి యోగకాలముగా చెప్పవచ్చును. పదవీ యోగము కూడా ఉన్నది కొన్ని గ్రహాల యొక్క దీని వలన. అలాగే ద్వితీయములో ఉండేటువంటి గ్రహాలు, మకరానికి ద్వితీయములో ఉండేటువంటి గ్రహాల యొక్క అనుకూలత వలన, అలాగే గురువు యొక్క ఈ సంవత్సరము రాజు అయినటువంటి గురువు మిథునములో ఉండేటువంటి దాని వలన కొన్ని యోగవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ బుద్ధిబలము, ఆలోచనల్లో మార్పు ఇవన్నీ కూడా ఉంటాయి. శారీరకమైనటువంటి శ్రమ విపరీతముగా ఉంటుంది, అది గ్రహించుకోవాలి. తీవ్ర ప్రయత్న కార్యజయం, తీవ్రముగా ప్రయత్నము చేస్తే తప్ప ఏ కార్యమైనా మీకు జయము కలగదు అనేది తెలుస్తూ ఉన్నది. అలాగే స్వగ్రామానికి వెళ్ళటం, ఆరోగ్యము బాగుండటము, మనక్లేశం అనేటువంటిది ఉంటుంది. కొన్ని విషయాలలో మనస్సు కాస్త ఇబ్బంది పడవచ్చును. సహోదరులతో
వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళతో కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి. మీరు స్వయంకృతాపరాధముగా ఉంటుందిగాక నాకేమిటి పర్వాలేదు అని అనుకొని ఉండవచ్చును. అయితే వాటి వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంది కాబట్టి ఎవరైనా మౌనేన కలహము నాస్తి, ఎప్పుడైతే మౌనముతో ఉంటామో కలహం అనేటువంటిది లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాలలో ఇబ్బందులు ఉండే పరిస్థితి గోచరిస్తున్నది. అలాగే శరీర పీడ, ఎందుకంటే మకరానికి శని ఆధిపత్యం, అందువలన కొంచెము శారీరకమైనటువంటి ఇది ఉంటుంది, జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశివారు గురువు స్థానాల్లో ఉన్నవారికి అపకీర్తి. ఎవరైతే ఈ రాశి వాళ్ళు గనక నేను గురువును అని భావించి గురుస్థానములో ఉంటే, ఒకవేళ మామూలుగా ఉద్యోగస్తులు ఆఫీసర్లు వీళ్ళందరూ పర్వాలేదు, బాబాలు కానీ గురువులుగా పూజింపబడేటువంటి వాళ్ళు కానీ నేను దైవాంశ సంభూతుణ్ణి అని చెప్పుకునేటువంటి వాళ్ళు కానీ ఆయనకేమండి మహానుభావుడు పేరు ప్రతిష్టలు గలవాళ్ళు అని అనుకునేటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు గురువులుగా ఉండేటువంటి వాళ్లకు చిన్న అపకీర్తి వచ్చేటువంటి అవకాశము ఉంది అనేది గ్రహించాలి ఈ సంవత్సరము. అలాగే శారీరక కష్టము, కుటుంబ ఇబ్బందులు, అధిక ధన వ్యయం, ధనము విపరీతముగా ఖర్చు పెడతారు ఈ రాశి వాళ్ళు అనేటువంటిది, కార్యభంగము, ఇవన్నీ కూడా కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము మకర రాశి వాళ్లకు. జాగ్రత్తగా ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు వాళ్ళు చూసుకుంటే యోగదాయకముగా ఉంటుంది. ఈ సంవత్సరము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని ఆశించేటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఎక్కువగా చేయవలసినటువంటిది ఏమిటి అంటే నవగ్రహ జపాలు, నవగ్రహ హోమాలు ఎక్కువగా విరివిగా చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది అని తెలియజేస్తూ జయోస్తు.